హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే. యాక్చువల్లీ అయితే ఇప్పటివరకు ఏం ప్లాన్ లేదు. ఇంట్లో కూర్చొని నేను మంచిగా మూవీ చూస్తుండే. బట్ ఇక్కడ ఉన్నాడు కదా ఈయన, లేచి ఈయననే ఈరోజు ప్లాన్ వేసాడు. హాయ్ గైస్, ఈరోజు సండే ఫండే అంటారు కదా, ఎప్పటి నుంచో నేను యాంకర్ అవుదాం అనుకుంటారా. సండే ఫండే అంటారు కదా, అలా ఈరోజు ఫండే కాబట్టి మేము కూడా ఇక్కడ చూడడానికి వచ్చాము. చూస్తున్నాం అనమాట. ఇక్కడ ఏదో గిఫ్ హౌస్ ఏదో. సో ఇది నా ప్లాన్ కాదు, ఈరోజు తిన ప్లానే. వెళ్దాం అంటున్నాడు. సో అందుకని వి కేమ్ టు దిస్ ప్లేస్. ఈరోజు ఎర్లీగా లేచాను నేను. సో అమ్మ షాపింగ్కి తీసుకెళ్ళమని అడుగుతుంది చాలా రోజుల నుంచి. షాపింగ్ అంటే క్లోత్ షాపింగ్ కాదు, స్టీల్ సామాన్లు కొంటుందంట. సో దేర్ ఈస్ అ స్టోర్ హియర్ కాల్డ్ అగ్రోమాక్. అక్కడికి తీసుకెళ్ళమని అడుగుతుంది చాలా రోజుల నుంచి. సో ఐఎమ్ గోయింగ్ టు టేక్ హర్ దేర్ టుడే. కమ్ అలాంగ్. ఇక్కడ ఉంది అమ్మ, వెతకాల్సి వస్తుంది. ఫుల్ ఇవన్నీ చూసి ఫుల్ ఎక్సైట్ అవుతుంది అనమాట. ఇక్కడ అగ్రోమాక్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇది పొజిషన్. ఫుల్ ఆన్ వర్షం స్టార్ట్ అయింది. ఇట్లా మేము స్టార్ట్ అయ్యాం కానీ రోడ్ కూడా అస్సలు కనిపించలేదు అనమాట. బట్ సమ్హౌ వి మేనేజ్డ్. ఇట్ వాస్ స్కేరీ బట్ ఇట్స్ అ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. హాయ్ గైస్, సో వీఆర్ గోయింగ్ అవుట్ అగైన్ టుడే. అమ్మ నేను ఇద్దరం బయటకు వెళ్తున్నాము. సో టుడేస్ ఎజెండా ఇస్ వీఆర్ గోయింగ్ టు టేక్ మామిడికాయలు. సో ఆవకాయ పెడదాం అనుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ యూజువలీ పెడతాము. సో దిస్ ఇయర్ ఆల్సో వీఆర్ గోయింగ్ టు డూ ద సేమ్. యూజువలీ అమ్మాయి పెడుతుంది, షీ విల్ డూ ఎవ్రీథింగ్. సో ఐ యూజువలీ హెల్ప్ హర్ అంతే. యా, సో లెట్స్ సీ హౌ ఫార్ ఐ కెన్ రికార్డ్ ద హోల్ ప్రాసెస్. సో చాలా టీడియస్ ప్రాసెస్ ఇది. మేము ఈ మధ్య కొంచెం తగ్గించాం తినడం. సో ఎనీవేస్ క్వాంటిటీ తక్కువే ఉంటుంది, బట్ స్టిల్ ద హోల్ ప్రాసెస్ ఇస్ స్టిల్ ద సేమ్. సో లెట్స్ సీ. హాయ్ గైస్, మా ఇంట్లో కొత్త ఆవకాయ పెడుతున్నాము. ఇవన్నీ చూసారా, ఇవన్నీ చాలా మా ఆవిడని కష్టపడి కట్ చేసింది. కష్టపడుతుంది అనమాట, కష్టజీవి. కావాలంటే చూడండి మీరు కూడా. ఈ కష్టానికి ఫలితం మీరు కూడా తినాలనుకుంటే మీరు కూడా మా ఇంటికి వచ్చేసేయండి. బాగా కొత్త ఆవకాయ పెడుతున్నాం. మీ అందరికీ కావాలంటే కామెంట్ చేయండి ఫస్ట్. ఈ ఆవకాయ ఎలా పెడుతున్నారు ఏంటి ప్రాసెస్ అంతా మా ఆవిడనే వేస్తుంది అనమాట ఈసారి. ఎందుకంటే తనకే వచ్చు, చాలా బాగా పెడుతుంది. ఆవకాయ అంటే ఏంది, కొత్త ఆవకాయ ఏంటి, పాత ఆవకాయ అంటే ఏంది అనేది తనకు తప్ప ఎవరికి తెలియదు. మా అత్త అప్పుడు వచ్చేసి మధ్యలో టైంపాస్ చేసిపోతుంది. అది దిండు పట్టుకుని వచ్చింది, ఎందుకో పడుకుంటుంది. ఆవకాయ పెట్టుమంటే కొట్టించుకొని వచ్చింది జస్ట్ అలా అనమాట. thought about is my wardrobe. Actually 6 months అయింది wardrobe టచ్ చేయలేదు అసలు నేను. Finally I decided to tackle that today. ఇది మా ఇంట్లో ఉన్న wardrobe అనమాట. So this side is Aslam's,
బికాస్ నావి కూడా ఉంటాయి కొంచెం. అండ్ దాట్ సైడ్ ఈస్ మైన్. ఇది కరెంట్ వాటర్ సిచ్యువేషన్, కొంచెం డిఫికల్ట్గానే ఉంది. వీఆర్ గోయింగ్ టు హ్యాండిల్ దట్ నౌ. Done with the cleaning now. Let's see how it looks. This is all my winter wear. So winter వచ్చినప్పుడే I'll keep everything out. Otherwise ఇట్లా ప్యాక్ చేసి క్యూబ్స్లో పెట్టేస్తాను అనమాట. I don't want to catch the dust onto them because నాకు డస్ట్ అలర్జీ ఉంది. That's why I keep it inside. And these are my new clothes. టైలర్కి ఇచ్చేవి అట్లా ఉంటాయి కదా. So that is that pile. That one is my going out dresses pile. Next, coming to the second one. So ఇవన్నీ t-shirts అనమాట. These 2 rows are t-shirts. These are my going out tops. This is my jeans collection, and this is my workout wear, and then shorts and nightwear, and these are my innerwear. So I arranged them in these cubes. So ethnic wear ki ఇది ఓన్లీ ఒక్క రో అనమాట, బికాజ్ మై డ్రెస్సెస్ సారీస్ అండ్ ఆల్ ఇక్కడ సరిపోదు. సో ఐ హ్యావ్ అ వెరీ లిటిల్ స్పేస్ హియర్. సో ఆల్ ఆఫ్ ద సారీస్ అండ్ లాంగ్ డ్రెస్సెస్ అండ్ ఆల్ లాంగ్ ఎథనిక్ వేర్ ఉంటాయి కదా, లైక్ ఫెస్టివ్ డ్రెస్సెస్ అండ్ ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ విత్ మై మామ్. మై మామ్స్ వార్డ్రోబ్లో అక్కడ కొంచెం ఎక్కువ స్పేస్ ఉంటుందన్నమాట. సో ఐ పుట్ ఇట్ దేర్. దిస్ ఇస్ హౌ ఇట్ లుక్స్ నౌ, మచ్ మోర్ ఆర్గనైజ్డ్. సో క్లీనింగ్ అండ్ ఆర్గనైజేషన్ అండ్ ఆల్ ఐ రియలీ లైక్ ఇట్. సో నాకు చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది అనమాట చేస్తే. ఐ ఎంజాయ్ ఇట్ అలాట్. దీస్ ఆర్ ద 2 piles ఆఫ్టర్ డీక్లటర్. దీస్ ఆర్ గోయింగ్ అవుట్.